ముందు 2 ఏళ్ళు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ కరోనా టైంలో కొంచెం తగ్గింది. ఇప్పుడు మరీ పూర్తిగా తగ్గింది. ఫ్రీ బస్ వల్ల. ఫ్రీ బస్సే ముఖ్య కారణం. ఆ తర్వాత వచ్చేసి ఆన్లైన్ వ్యాపారం. కానీ ఆన్లైన్ కంటే ఫ్రీ బస్ మరీ డామినేషన్ చేసింది. ఇంకోటి ఇప్పుడు వచ్చేసి వ్యాపారాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నితోనలా. వ్యవసాయం కూడా తగ్గినందుకు ఇంకా తగ్గింది. ఇప్పుడైతే ఆనందంగా అయితే మేమేం లేవున్నా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అదే ఫ్రీ బస్ వల్లనే మాకు వ్యాపారాలు చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే ఇంకా లోకల్ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు మొత్తం పడిపోయి పెద్ద పెద్ద షాపులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కసం లాంటి షాపింగ్ మాల్స్ వచ్చేసినందుకు అక్కడికి వెళ్తుండ్రు. మా ఐటమ్ వాళ్ళే పెట్టేస్తుండ్రు. మా వ్యాపారం వాళ్ళే లాగేసుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఫ్రీ బస్ లేకపోవడం వల్ల ప్రతిదీ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఛార్జ్ వల్ల అదేదో ఇక్కడనే పెట్టేసి ఇక్కడనే కొంటున్నారు. ఇప్పుడు ఛార్జ్ అనేది లేకపోవడం వల్ల ఇదే ఛార్జీలు ఫ్రీ అవ్వడం వల్ల హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు. అక్కడనే అవుతున్నాయి వ్యాపారాలు. ఈ కింద మా లాంటి వాళ్ళకు వ్యాపారం అనేది లేకుండా వెళ్ళిపోయింది అన్నమాట.